హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ పఠాన్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ నుంచి ఇంకొక క్రెడిట్ కార్డ్ని ఎలా పొందాలనేది సింపుల్గా మీకైతే చెప్తాను గైస్. సో దీని మీద ఆల్రెడీ డిస్కస్ అయితే చేశాను ఒక టాపిక్లో. మరి ఇప్పుడు ఏంటంటే ఆ వీడియోని చాలామంది మిస్ చేస్తున్నారు, మళ్ళీ కామెంట్స్ అయితే చేస్తున్నారు గైస్. అన్న, మనకి ఆన్లైన్ ప్రాసెస్లో ఏదైనా ఒక కార్డ్ టు కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి. సో ఈ వీడియోలో మీకు జెన్యూన్గా మనం ఎలా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనేది చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ మనం ఏజెంట్ ద్వారా మనం కార్డ్ టు కార్డ్ బేస్ మీద ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా ఒక క్రెడిట్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఒక మినిమం ఒక 30,000 మీ దగ్గర క్రెడిట్ లిమిట్ ఉన్నట్టయితే ఇంకో కార్డ్కి ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి మన కార్డ్ యొక్క లాస్ట్ 3 months స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలానే మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మనమే మన బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే మన క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ కానీ అప్లోడ్ చేసుకునేసి అక్కడ ప్రూఫ్ కింద ఇచ్చినట్టయితే సో వాళ్ళు అక్కడ మనకి కొత్త కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు గైస్. సో ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గైస్. అన్ని ప్రాసెస్ ఇక్కడ మనకు చూపించడానికి లేదు, లైవ్లో చెప్పడానికి లేదనమాట. సో వీడియో చాలా లెంతీగా అయిపోతుంది, కానీ ఎటువంటి ఆప్షన్స్ మనకి ఉంటాయనేది మీకు క్లియర్గా చెప్తాను గైస్. మీరు అలా సిమ్ చేయకుండా వీడియోని కంప్లీట్గా అయితే చూడండి, డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతుంది. మరి టాపిక్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఇక్కడ నేను 3 బ్యాంక్స్ మనకు ఆన్లైన్లో కార్డ్ టు కార్డ్ మీద ఏవైతే ఇష్యూ చేస్తున్నాయో వాటి గురించి మీకైతే చెప్తాను. ముందుగా నాకు వచ్చినటువంటి క్రెడిట్ కార్డు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్. ఇన్ఫాక్ట్ నా ఛానల్ ఫాలో చేసే వాళ్ళకి అయితే తెలిసే ఉంటుంది. ఇది 30,000 లిమిట్తో నాకు ప్రీ అప్రూవ్డ్ ఆఫర్ అయితే వచ్చిందనమాట. మరి ఈ కార్డ్ బేస్ చేసుకునే మనకు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే వచ్చాయి గైస్. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ప్రతి కార్డులో ఆల్మోస్ట్ సగం కార్డ్స్ అన్ని కూడా కార్డ్ టు కార్డ్ బేస్ మీద నేనైతే తీసుకున్నాను. కానీ దీని కార్డ్ మీద ఒక కార్డ్ మాత్రమే తీసుకున్నా. ఇక దాని తర్వాత నుంచి మనకు వచ్చినటువంటి మంచి క్రెడిట్ లిమిట్ యూస్ చేసుకుని, అంటే హైయెస్ట్ క్రెడిట్ లిమిట్ యూస్ చేసుకుని అన్ని కార్డ్స్కి అప్లై చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్ అయితే నాకు అప్రూవల్ అయితే వచ్చేసాయి. మరి నా దగ్గర ఉన్నటువంటి ది బెస్ట్ క్రెడిట్ లిమిట్ కార్డ్ ఏంటంటే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్. ఇది 3.8 lakhs మనకి క్రెడిట్ లిమిట్ అయితే ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని నేను కార్డ్స్ అయితే అప్లై చేశాను. ఇన్ఫ్యాక్ట్ నాకు క్రెడిట్ లిమిట్ ఎన్హాన్స్మెంట్ 3.8 lakhs జరిగింది కదా, మరి అప్పుడు అప్లై చేసుకోలేదు. ఇది మనకు స్టార్టింగ్ రావడమే 1.5 lakhsతో మనకి అప్రూవ్ వచ్చింది. మరి 1.5 lakhsతోనే నేను చాలా కార్డ్స్ అయితే అప్లై చేశాను గైస్. మరి ఈ కార్డ్తో మరి నాకు వచ్చినటువంటి కార్డ్స్ హెచ్డిఎఫ్సి టాటా న్యూ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ వచ్చింది, అలాగే ఐసిఐసిఐలో కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ వచ్చింది. ఇక దాంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ వచ్చింది. ఇక ఇంకోటి ఎస్బీఐ తరఫున సింప్లీ సేవ్ క్రెడిట్ కార్డ్. ఇవన్నీ కూడా నేను కార్డ్ టు కార్డ్ బేసిస్ మీదే అప్లై అయితే చేసుకున్నా. బట్ ఈ ఎస్బీఐ కార్డ్ మాత్రం మనకి ఆన్లైన్లో ఆప్షన్ అయితే ఉండదు గైస్. సింపుల్గా మనం ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ ఏజెంట్స్ అయితే ఉంటారు, క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్. సో వాళ్ళకి వెళ్ళి మన బీవీఎస్ క్రెడిట్ కార్డ్ మీద మనకు కార్డ్ ఇష్యూ చేయండి అని చెప్తే వాళ్ళు అప్లికేషన్ అనేది ప్రిపేర్ చేసుకునేసి అప్లై చేస్తారు. దాని తర్వాత మీరు ఎలిజిబుల్ అయినట్టయితే డెఫినెట్గా మీకు కార్డ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని బ్యాంక్స్ యొక్క క్రెడిట్ కార్డ్స్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీ ప్రీవియస్ కార్డ్ యూస్ చేసుకుని అప్లై కూడా చేసుకోవచ్చు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ స్వైప్ అప్ ప్రోగ్రామ్ గురించి గైస్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా ఎక్సైట్ కార్డ్స్ అయితే మనకు ఉంటాయి. ఎక్సైట్ బేసిక్, ఎలైట్, తర్వాత వచ్చి ఎక్సైట్ ఏస్, ఇలాంటి కార్డ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కూడా లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు మనకి. మీరు కనుక డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ వెళ్ళి స్వైప్ అప్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇలా తీసుకుంటుంది గైస్. ఎస్పెషలీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్స్ అనేవి ఎక్కువ మందికి రిజెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క సర్వీస్ ఏరియా అనేది అక్కడ వాళ్ళకి ఎలిజిబుల్ లేదనమాట. అంటే వాళ్ళు ఆ ఏరియాలో క్రెడిట్ కార్డ్స్ ఇవ్వట్లేదు అనమాట. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఆ కార్డు అయితే లేదు గైస్, ఎందుకంటే నా ఏరియా కూడా ఒక రూరల్ ఏరియా అనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ ఆల్మోస్ట్ హెచ్ఎస్బిసి కావచ్చు, లేదంటే ఏయూ స్మాల్ ఫైనాన్స్ కావచ్చు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు లేవు గైస్. ఇవన్నీ కూడా ఇంకా సర్వీస్లో లేవు అనమాట. ఇన్ఫాక్ట్ ఎస్ బ్యాంక్ కూడా లేదనమాట. ఇక్కడ నేను వేరే లొకేషన్ పెట్టుకునేసి అక్కడ క్రెడిట్ కార్డ్స్ అయితే పొందాను గైస్. మరి ఇక్కడ మీరు కనుక ఎలిజిబుల్ అయినట్టయితే ఏయూ స్మాల్ ఫైనాన్స్ యొక్క స్వైప్ అప్ ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ యొక్క ఓల్డ్ క్రెడిట్ కార్డ్ యొక్క లాస్ట్ 4 digits అయితే అడుగుతుంది. సో ఎంటర్ చేయగానే అక్కడ ఆ కార్డ్ సంబంధించి డీటెయిల్స్ వాళ్ళకు తెలుస్తాయి అనమాట. మీ యొక్క కార్డ్ యొక్క ఎలిజిబిలిటీ ఎంతైతే ఉంటుందో, అంటే లిమిట్ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టు ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్ట్రా లిమిటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇంకా దాంట్లో ఏమైనా మంచి క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్టయితే అవి కూడా మీకు చూపిస్తాయి అనమాట, సజెస్ట్ చేస్తాయి. మీకు నచ్చిన కార్డు దాంట్లో కూడా చూసుకోవచ్చు. ఇంకా అక్కడ కింద చూసినట్టయితే వాటి యొక్క ఆఫర్స్ కావచ్చు, లేదంటే వాటి ఫీచర్స్, రివార్డ్ ప్రోగ్రామ్ అన్నీ కనబడతాయి గైస్. మీకు నచ్చిన కార్డుని అక్కడ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ ఏదైతే ఉంటుందో, అంటే ఆధార్ బేస్డ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అక్కడికి మీరు కార్డ్ అనేది డెలివరీ చేసుకోవచ్చు. సో అక్కడ లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. అలాగే బేసిక్ అంటే ఎంట్రీ ఫీ ఉన్నటువంటి 500+ ఛార్జెస్తో ఉన్నటువంటి కార్డ్స్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన కార్డ్ని, అలాగే మీకు క్రెడిట్ లిమిట్ కూడా ఇన్స్టెంట్గా కనబడిపోతుంది. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. మంచి క్రెడిట్ లిమిట్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఏయూ స్మాల్ ఫైనాన్స్ క్రెడిట్ కార్డ్ వాళ్ళు.
ఎందుకంటే వాళ్ళు చిన్న బ్యాంక్ కాబట్టి, అంటే వేరే బ్యాంక్తో పోల్చుకున్నప్పుడు మరి దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళు అయితే ఎక్కువగా కృషి చేస్తున్నారు కాబట్టి లిమిట్స్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్యామ్ షూర్గా మీరు అయితే ట్రై చేసుకోండి. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ గురించి. గైస్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి తొందరగా అప్రూవల్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సర్వీస్ ఏరియా యొక్క ప్రాబ్లం అయితే వాళ్ళకు ఉండదు అనమాట. నెగిటివ్ పిన్ కోడ్ లాంటివి అయితే ఉండదు. ఆల్మోస్ట్ రూరల్ ఏరియాలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ మనకి డెలివరీ అయితే చేస్తారు గైస్. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులో మీకు డైరెక్ట్గా స్వైప్ అప్ ప్రోగ్రామ్ అయితే ఉండదు అనమాట. అంటే మీరు కార్డు అప్లై చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ నార్మల్గా అక్కడ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మీకు బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అలాగే మీ యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ కావచ్చు, ఇన్కమ్ ప్రూఫ్ ఇలాంటివి ఏమైనా అడిగినట్టయితే సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ ఉంటుంది కదా. ఆ ఇన్కమ్ ప్రూఫ్ దగ్గర మీ యొక్క శాలరీ స్లిప్స్ లేదంటే ఐటీఆర్ అది సబ్మిట్ చేయడానికి బదులు ఇక్కడ మీ ప్రీవియస్ క్రెడిట్ కార్డ్ ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు మీరు ఉన్నట్టయితే దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఏ బ్యాంక్లో ఉంది, ఏ వేరియంట్ అయితే ఉంది, లిమిట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ఫ్యాక్ట్ కార్డ్ నెంబర్ అయితే అడగదు, డీటెయిల్స్ అడుగుతుంది సార్, మాన్యువల్గానే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరి దానివల్ల ఇన్కమ్ ప్రూఫ్ తీసుకునేసి నెక్స్ట్ వాళ్ళు కార్డ్ అయితే ఆఫర్ జనరేట్ చేస్తారు గైస్. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొద్దిగా ప్రాసెస్ లెంతీగా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి 1 వీక్లో వస్తుంది, 10 days 15 days హార్డ్లీ 1 month టైం పడుతుంది అనమాట. సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది గైస్. మరి కస్టమర్ కేర్ కూడా మీకు కాల్ చేసినప్పుడు లేదంటే వీడియో కేవైసీ ఏమన్నా అడిగినప్పుడు కూడా మీరు ఈజీగా ఇదే ప్రాసెస్ చెప్పినట్టయితే కార్డ్ టు కార్డ్ బేస్ మీద అప్లై చేస్తారని చెప్పినట్టయితే సో వాళ్ళు ఫర్దర్గా ప్రాసెస్ చేస్తారు. సపోజ్ మీకు ఏమన్నా ఒక 3 months ఈ క్రెడిట్ కార్డు స్టేట్మెంట్ అయితే అడగవచ్చు, మీరు ప్రాపర్గా కడుతున్నారు లేదా, ఎంత లిమిట్ యూస్ చేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు అడుగుతారు. సో సింపుల్గా మీరు మెయిల్ చేశారంటే ఈజీగా మీకు కార్డ్ అప్రూవ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. బట్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ మనకి బేసిక్ మరియు ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. సో పెద్దగా ఆఫర్స్ కూడా మనకి ఎక్కువ అయితే రావు. కానీ ఎవరికైతే క్రెడిట్ కార్డ్స్ కావాలి లేదంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ దాంట్లో కూడా ఉన్నాయి, అవి కావాలనుకున్నట్లయితే ఒకసారి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక ఇలాంటిదే మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఇక దాని తర్వాత ది బెస్ట్ ఆఫర్ ఏంటంటే ఐడిఎఫ్సి బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డ్స్. గైస్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ కూడా మనకి ఆల్మోస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. రీసెంట్గా వాళ్ళు రూపే వేరియంట్స్ కూడా లాంచ్ చేస్తారు. సో ఫ్యూయల్ పర్పస్ ఏదైనా మీరు క్రెడిట్ కార్డ్ కావాలనుకున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఐడిఎఫ్సి యొక్క ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్స్కి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అది 199 ఛార్జెస్తో ఫస్ట్ పవర్ క్రెడిట్ కార్డ్ ఉంది, 499 ఛార్జెస్తో ఫస్ట్ పవర్ ప్లస్ రూపే క్రెడిట్ కార్డ్ ఉంది. ఆల్మోస్ట్ ఒక 200 liters వరకు పెట్రోల్ మీరు ఈజీగా సంవత్సరానికి సేవ్ చేసుకున్నటువంటి మంచి ప్రోగ్రామ్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారన్నమాట ఈ క్రెడిట్ కార్డులో. అలాగే ఇది ఫ్యూయల్ పర్పస్ మాత్రమే కాదు, నార్మల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక ఆఫర్స్ వస్తుంటాయి కదా, దాన్ని అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఇది రూపే వేరియంట్ కాబట్టి మీరు చిన్న ట్రాన్సాక్షన్ కూడా యూపీఐ అంటే స్కాన్ చేసి ఈజీగా పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఫోన్పే, గూగుల్ పేలో ఈ రూపే వేరియంట్ అయితే యూజ్ అవుతుంది గైస్. మరి ఈ ప్రోగ్రామ్లో కూడా సేమ్ అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఎలా అయితే అప్లై చేస్తామో అక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అప్లై చేసే ప్రాసెస్లో ఇక్కడ కూడా మీ యొక్క నార్మల్ డీటెయిల్స్, తర్వాత వచ్చి మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అయిన తర్వాత ఇన్కమ్ ప్రూఫ్ దగ్గర ప్రీవియస్ క్రెడిట్ కార్డ్ ఉందా అని అడుగుతుంది. సో ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకునేసి మీ దగ్గర ఏదైనా ప్రీవియస్ క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మాన్యువల్గా దానికి డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది గైస్. అక్కడ క్రెడిట్ లిమిట్ ఎంతైతే ఉంటుందో సో దాన్ని బట్టి మీకు మంచి ఆఫర్ అనేది జనరేట్ చేస్తారు. సో ఓవరాల్గా అన్ని క్రెడిట్ కార్డ్స్ ప్రాసెస్లో కూడా మీరు ఎలా చేసుకోవాలంటే మినిమం మీ దగ్గర ఉన్నటువంటి పాత క్రెడిట్ కార్డ్ ఒక 6 months మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. అలాగే లాస్ట్ ప్రీవియస్ 3 months కూడా స్టేట్మెంట్స్ మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. సో అన్నీ కూడా మీకు ఆన్ టైం పేమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక మంచి సివిల్ స్కోర్ మీరు మెయింటైన్ చేశారంటే ఖచ్చితంగా మీకు కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏజెంట్ ద్వారా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళతో పంచుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీరు ఈజీగా ఇంట్లో కూర్చునేసి మీ యొక్క మొబైల్లోనే ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ప్రాసెస్ అనేది. మరి ఇది కాకుండా ఎక్స్ట్రాగా చెప్పాలంటే మీరు ఏజెంట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. సో మీకు కాల్స్ వస్తుంటాయి, చాలామంది కాల్స్ చేస్తుంటారు, వాళ్ళు కార్డ్ బేసిస్ మీద ఇంకో కార్డ్ అప్లై చేస్తామని చెప్తారు. సో అలా చేసుకోవచ్చు. లేదంటే బ్రాంచ్కి వెళ్ళి అక్కడ సపరేట్గా ఏజెంట్స్ అయితే ఉంటాయి, క్రెడిట్ కార్డ్ ఏజెంట్స్ అక్కడ కూర్చొని ఉంటారు. అంటే ఎస్బీఐ కావచ్చు, లేదంటే యాక్సిస్ కావచ్చు, ఐడిఎఫ్సి కావచ్చు. సో ఇలాంటి బ్యాంక్లో వెళ్ళి అక్కడ మీరు అప్లై కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు గైస్. సో ఇదన్నమాట క్రెడిట్ కార్డ్స్ యొక్క ఆన్లైన్ ప్రాసెస్లో కార్డ్ టు కార్డ్ బేసిస్ మనం ఎలా క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసుకోవాలని చెప్పి. సో ఇవైతే జెన్యూన్ ప్రాసెస్ అనమాట. మీరు ఎవరితోనూ ఈ సింపుల్గా కాంటాక్ట్ అవసరం పర్లేదు, డైరెక్ట్గా ఈ కస్టమర్ కేర్తో డైరెక్ట్గా మాట్లాడుకొని మీ యొక్క కార్డ్ స్టేటస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు గైస్. మరి వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇదన్నమాట ఈ వీడియో. మీరు డెఫినెట్గా మీకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను, నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.